మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని పాలాజ్లో కర్ర గణపతి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పర్యావరణ హితంగా 76 ఏళ్ల క్రితం కర్ర గణపతిని పాలాజ్ గ్రామస్తులు ప్రతిష్ఠించారు. ఏడాది పాటు కళ్లకు ముసుగుతో ఉండే గణనాథుడు నవరాత్రుల్లో ముసుగు లేకుండా భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు. మహారాష్ట్రలోని పాలాజ్ నుంచి దేవిదాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కొంగు బంగారంగా వర్ధిల్లుతున్న మహారాష్ట్రలోని పాలాజీ టెంపుల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ కర్ర గణపతిని దర్శిస్తే తమ కష్టాలు దూరం అవుతాయని స్థల పురాణంలో ఉంది. గత 76 ఏళ్లుగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం మనం మహారాష్ట్రలోని పాలాజీ గణేష్ టెంపుల్లో ఉన్నాము. ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కర్ర గణపతిని దర్శిస్తే తమ కష్టాలు దూరం అవుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ పూజారి ఉన్నారు. గురూజీ చెప్పండి, ఆలయ విశిష్టత ఏంది? పాలాజ్ గణపతి కర్ర వినాయకుడు భక్తుల కొంగు బంగారంగా ఇక్కడ గత 76 సంవత్సరాల నుంచి భక్తులందరి కోరికలు తీరుస్తూ ఇక్కడ నిలవడం జరిగింది. అయితే ఇది 1948వ సంవత్సరం నుండి ఇక్కడ కర్ర వినాయకుని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఆ సమయం లోపల ఇక్కడ పాలాజ్ గ్రామంలో ప్రజలు వ్యాధుల బారిన పడి ప్లేగు కలరా వ్యాధుల బారిన పడడం జరిగింది. అయితే అప్పుడు గ్రామస్తులందరూ కలిసి మన వినాయక నవరాత్రి సమయంలోనే భాగంగా అప్పుడు వాళ్ళందరూ కలిసి వినాయకుని ప్రతిష్టాపన చేద్దామని అనుకొని వీళ్ళందరూ ప్రముఖ కళాకారుని చేత నిర్మల్లో గుండాజీ గారి చేత కర్ర వినాయకుడిని చేయించి అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ 9 రోజులు వినాయకుడిని చక్కగా పూజించి కొలవడం ద్వారా ఇక్కడ గ్రామంలో వ్యాపించినటువంటి వ్యాధులన్నీ తగ్గిపోయి ఆ సంవత్సరం నుంచి పంటలు కూడా చాలా బాగా పండడము, ప్రజలు గ్రామము దినదినాభివృద్ధి చెందడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆ కర్ర వినాయకుడిని అలాగే ప్రతిష్టాపన చేస్తూ 9 రోజులు నవరాత్రులు స్వామివారికి విశేష పూజలు జరిపి 9వ రోజు వినాయక చతుర్థి రోజు స్వామివారికి ఊరేగింపుగా గ్రామం గుండా తీసుకువెళ్ళి నది దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ కొన్ని నీళ్లు ప్రోక్షణ చేసి మళ్ళా స్వామివారి కర్ర వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళా ఆలయం లోపల ఒక రూమ్ లోపల భద్రపరచడం జరుగుతుంది. మళ్ళా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు ఇక్కడికి మళ్ళా స్వామివారిని తీసుకొచ్చి మళ్ళా పునఃప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ముడుపులు కట్టడం ఒక విశిష్టత. అట్లాగే ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే భక్తులు ఇక్కడికి వచ్చి మీరు కోరుకున్న కోరికలు కోరుకొని స్వామివారికి ఒకవేళ ముడుపు కట్టడం జరిగితే వచ్చే సంవత్సరం లోపల మీరు కోరుకున్నటువంటి ఎటువంటి కోరికలైనా సరే ఇక్కడ స్వామివారు నెరవేర్చడం జరుగుతుంది. ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి కర్ర వినాయకుని ప్రతిష్ఠిస్తున్నారు? మీరు భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 1948లో ఈ కర్ర గణేశుని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వచ్చేటటువంటి భక్తుల సంఖ్య రోజు రోజు పెరుగుతూ ఉన్నది. పెరిగేటటువంటి భక్తులకు వాటర్ సౌకర్యం కానీ, పార్కింగ్ సౌకర్యం కానీ, ఇక్కడ స్వచ్ఛతాగృహాలు, అదేవిధంగా ఈ వర్షాకాలం కాబట్టి మంచి వాటర్ ప్రూఫ్ మండపాలు, వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా ఆలయ కమిటీ తరఫున ఈ సౌకర్యాలు అందించడం అనేది జరుగుతున్నాయి. ఏ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు? ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు మహారాష్ట్ర, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ నుంచి కూడా వచ్చేటటువంటి భక్తులు వస్తున్నారు. ఇక్కడ మొక్కులను తీర్చే దేవుడని అందరూ కూడా వస్తున్నారు. వచ్చేటటువంటి భక్తులకు అన్ని మొక్కులు తీర్చమనేది జరుగుతున్నది. వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భక్తులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? आप कब से आ रहे हैं? हम 2 साल से आ रहे हैं यहाँ. मम्मी बहुत सालों से आते हैं. हमारा पहला ही साल है मतलब. और हमारे नांदेड़ महाराष्ट्र से आए हैं. क्या विशिष्टता है यहाँ पर? यह स्थल चरित्र आपको मालूम है क्या? यहाँ बोलता है कि भगवान नवसाला पावतो देव तर आम्ही या म्हणजे काही जो विनती करते हैं भगवान से वो पूरी होती है यहाँ आके, तो इसलिए लोगों की श्रद्धा और बढ़ जाती है. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు నిర్మల్ నుంచి వచ్చాము. దగ్గర 5-6 నుంచి రెగ్యులర్గా వస్తాము. పోయినసారి కొన్ని కారణాలు రాలేం, కానీ ఇక పాలాజీ గణపతి అంటే ఏ కోరిక కోరినా కూడా ఖచ్చితంగా అవుతుంది. మనసులో కోరుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు మంచి కోరిక అవుతుంది. కాబట్టి మాకు ఎప్పుడు ఇక పాలాజీ అంటే బాగా ఇష్టమే. పాలాజీ గణపతి అంటే ఇక మళ్ళీ ఇక్కడ టెంపుల్ కూడా మంచి, అందరూ ఈ టెంపుల్ సిబ్బంది కానీ వీళ్ళంతా. మీరు ఇక్కడ ఆలయంలో ఎప్పుడైనా ముడుపు కట్టారా? మీ మొక్కులు నెరవేరాయా? ఎప్పుడు అనుకున్నా కూడా మంచిగానే నెరవేరుతాయి. ఏ మొక్కుకున్నా ఈ ఇయర్ మొక్కు కూడా నెక్స్ట్ ఇయర్ సక్సెస్ అవుతుంది. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ మొక్కుకునే మీరు నెరవేరా? ఎప్పటి నుంచి వస్తారు మీరు? మేము బాగా సంవత్సరం 5-6 ఇయర్స్ నుండి వస్తున్నాము. ఏ మొక్కుకున్నా కానీ తొందరనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అంటే మాకు అయింది కాబట్టి ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఇక్కడ
భక్తుల పాలిట కొంగు బంగారంగా పాలాజీ గణపతి వర్ధిల్లుతుంది. దీంతో ఈ ప్రాంతము ఈ నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల రద్దీ పెరుగుతుంది.